హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇమ్యూన్ థ్రాంబోసైటోపినియా. ఈ వర్డ్ ఈరోజు మీకు చాలా బాగా వినిపిస్తుంది కదా, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో. 2 years బ్యాక్ అనుకోలేదు ఈ వర్డ్ వినిపించిద్దని. ఈరోజు ఒక వ్యాక్సిన్ వల్ల ఇంత సఫర్ అవుతామని, ఒక కుటుంబం ఇంత ప్రాబ్లం ఫేస్ చేసిద్దని ఆ రోజు మాకు తెలియదు. డెలివరీకి ముందు, ఎస్పెషల్లీ డెలివరీ అయిన తర్వాత, డెలివరీ అయిన 1 year తర్వాత కూడా నేను నిన్న మొన్నటి వరకు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నా. లాస్ట్ 1 month బ్యాక్ కూడా నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చా, ఇది క్యాన్సర్ ఏమో అనుకొని చాలా ఇబ్బంది పడ్డా. తెలియలేదు మాకు అప్పుడు ఈ కోవిషీల్డ్ వల్ల ఇంత ప్రాబ్లం వచ్చిద్దని. అసలు నేను ప్రెగ్నెన్సీ టైంలో వేయించుకున్నానా లేదా అనేది కూడా నాకు గుర్తులేదు. కాకపోతే అందరిని వేయించుకున్నామని అంటున్నారు. మరేమో చూడాలిగా. ఇమ్యూన్ థ్రాంబోసైటోపినియా అనేది చాలా చిన్న వర్డ్ లాగే వినిపించింది ఆ రోజు. ఇమ్యూన్ పవర్ తక్కువ ఉండడం వల్ల వచ్చిందేమో అనుకున్నాం, కానీ ఒక చిన్న వ్యాక్సిన్ వల్ల మేము నలుగురం ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు. అసలు ఏమైందో మీకు నేను తర్వాత